రవి గారు అదర్ దెన్ హిమ్ అదే చెప్పాను ఇందాలు అడిగాను కదా, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా చూసిన డైరెక్టర్స్ చూసారా? నేమొద్దు, ఎప్పుడైనా చాలా 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 మంది. ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏముండదు ఎప్పుడు చూస్తుంటే? మేము అంటే వాళ్ళకి దాని మీద వాళ్ళ మీద నమ్మకం ఉంది. అవి అవి హిట్ అయ్యావా ఎప్పుడైనా చూసినప్పుడు? లేదు లేదు. మీరేం నమ్ముతారు? ఇస్ దట్ నేనైతే డెఫినెట్గా స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని వర్క్ చేయడం కరెక్ట్ అని నమ్ముతాను. ఎందుకు అంటే ఎంత ఏదైనా సరే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఏదో చేద్దాం అనుకుని ఏదో ఆ పర్టికులర్ పరిస్థితి వల్ల మనం మర్చిపోతాం. అరే ఆ షార్ట్ చేద్దాం అనుకునో లేకపోతే ఈ డైలాగ్ ఇలా చేయాలి అనేది అనుకునేది మన మనుషులం కాబట్టి మనం మర్చిపోతాం. అది ఎందుకు చేసుకోవడం? అంత ప్రొడ్యూసర్ అనేవాడు మనని నమ్మి ఒక సినిమాకి ఇంత డబ్బు పెడుతున్నప్పుడు మన బాధ్యత కదా స్క్రిప్ట్ అనేది చేతిలో పెట్టుకుని పని చేయాలి అనేది నాకు ఓవరాల్గా సినిమా మీద హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉండేది ప్రొడ్యూసర్ మీద. ఆ ప్రొడ్యూసర్ అనేవాడే లేకపోతే ఏదీ లేదు, సినిమాయే లేదు. సో మనం కాపాడుకోవాల్సింది ప్రొడ్యూసర్ని అనేది నా ప్రైమరీ థింకింగ్లో ఫస్ట్ వచ్చేది అది అనమాట. ప్రొడ్యూసర్ అనేవాడిని మన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అంటే 6 గంటలకు చెప్పాడు అంటే మనం 6 గంటలకు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది నాకు పర్టికులర్గా కేవి ఆనంద్ గారు అని చెప్పి డైరెక్టర్ ఉన్నారు. అసలు ఎంత అద్భుతమైన డైరెక్టర్ అంటే ఆయన యాక్చువల్గా సినిమాటోగ్రాఫర్ కదా, సినిమాటోగ్రాఫర్. ఆయన ప్రేమదేశం ఆయన కదా, ప్రేమదేశం, శివాజీ ఇది బాస్. సో అసలు ఆయన ఫోటోగ్రఫీ కానీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో, ఎంత అద్భుతంగా చేస్తారో అందరికీ తెలుసు. కేవి ఆనంద్ గారు ఒకరోజు నేను ఆయనతోటి మాట్రాన్ అని చెప్పి తమిళ్లో ఒక సినిమా చేశాను, అలాగే కాపాన్ అని చెప్పి 2 సూర్య గారు. సో కాపాన్ షూటింగ్ చేసినప్పుడు కెమెరా పట్టుకుని పరిగెత్తుతున్నారు. ఆయన డైరెక్టర్, 3 కెమెరాలు ఉండేవి. సో ఆయన డైరెక్టర్ అయినప్పటికీ ఒక కెమెరా పట్టుకుని పరిగెత్తుతుంటే సార్ ఎక్కడ పరిగెత్తున్నారంటే లేదు కెమెరా అటు సైడ్ పెట్టాలి, నేను పరిగెత్తుతున్నాను, వెళ్ళాలి తర్వాత మాట్లాడతాను, కెమెరా తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. తర్వాత సాయంత్రం అడిగాను, సార్ ఏంటి సార్ మీరు పట్టుకుని పరిగెత్తున్నారు ఏంటి అంటే, లేదు రవి, ప్రొడ్యూసర్ మన నమ్మి ఇంత డబ్బు పెడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, 1 డేకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా అని చెప్పి ఆయన అన్నారు. అంటే అంత పెద్ద డైరెక్టర్ ఆయనే అంత ఇదిగా ఫీల్ అయినప్పుడు మనం ఎలా ఉండాలి? సో ఇలాగా చాలా అదృష్టం ఏంటి అంటే కొన్ని గొప్ప పర్సనాలిటీస్ తోటి వర్క్ చేసే అవకాశం దొరికింది. అటు హీరోస్ కానీ ఇటు డైరెక్టర్స్ కానీ, టాప్ డైరెక్టర్స్ తోటి ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోస్ తోటి వర్క్ చేశారు. ఎవరైనా మిస్ అయ్యారు అసలు? డైరెక్టర్స్ తోట మిస్ డెఫినెట్గా అయ్యాను. చాలా పెద్ద డైరెక్టర్స్ తోటి వర్క్ చేయాలి. రాజమౌళి గారితో చేయలేదు, ఇంకా పూరి జగన్నాథ్ గారితో చేయలేదు, పూరి జగన్ గారితో చేయలేదు. ఆయన సినిమాల్లో రౌడీలు కాప్స్ ఎక్కువ ఉంటారు కదా. అవును, ఏమో మరి సార్కి నా పైన ఎప్పుడు దృష్టి పడలేదు.